जो विराजा स्तुति महिमनु नीके ना యేసు రాజా ఆరాధన నీకే. ఇక 15వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం నుండి చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 15వ అధ్యాయము 19వ వచనం నుండి, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించుచున్న వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. కొరింథీ పట్టణానికి పౌలు గారు ఉత్తరాన్ని రాస్తూ మానవ జీవిత కాలాన్ని గురించి మాట్లాడుతూ, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ ఇచ్చు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాము అని లేఖన భాగాల్లో దేవుడు తన వేద గ్రంథంలో భావించిన మాటలు మనం చూస్తున్నాం. ఈ జీవిత కాలం మట్టుకే అని బైబిల్లో సంబోధిస్తున్నప్పుడు ఏ జీవిత కాలం అది అని మనం ఆలోచిస్తే భూమి మీద శరీరాన్ని ధరించిన ఈ జీవిత కాలం, ఈ శరీరాన్ని ధరించిన ఈ జీవిత కాలమైన మానవ జీవిత కాలంలో ఈ జీవిత కాలం వరకే మనం ఒకవేళ క్రీస్తునందు నిరీక్షణ ఉంచితే, ఈ జీవితం కొరకే క్రీస్తునందు మనం నిరీక్షించిన వారమై ఉన్న ఎడల మనము మనుషులందరికంటే గొప్పవారం అన్నాడు, దౌర్భాగ్యం అన్నాడు. అదేంటి, పొగడతా తిట్టా, మళ్ళా ఏంటది, తిట్టు. మీకు అర్థమైందో అర్థం కాలేదో వాక్యం నాకు అర్థం కాదు, కానీ ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తు దగ్గరకు వస్తే మన మనుషులందరికంటే ఎవరమంట దౌర్భాగ్యులం. నిజంగా ఆయన సమస్యలు తీర్చేవాడే, నిజంగా ఆయన కష్టాలు కడతీర్చేవాడే, మనం అడగకుండా సమస్తం మనకు దారాదత్తం చేయగలిగిన వాడే మన విశ్వాస పరిమాణాన్ని బట్టి. అలాంటి గొప్ప దేవుడు భూమి మీద మనుషులకు ఇస్తున్న ఒక సూచన ఏంటో తెలుసా? ఒకవేళ ఈ స్థితిలోనే మీరు ఉండిపోతారేమో, అద్భుతాల కోసం, మహత్కార్యాల కోసం, సూచక క్రియల కోసం మాత్రమే ఉండిపోతారేమో. ఇది ఈ జీవిత కాలం వరకు మాత్రమే సంబంధించింది. ఈ జీవిత కాలం 60 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 70, ఇంకా బలం ఉంటే 80, మరింత బలం ఉంటే 100, 120 సెంచరీ అంటాం కదా. ఇక కొత్త నిబంధనకు వస్తే ఏమన్నా తెలుసు, ఈ జీవిత కాలాన్ని మీరు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు. ఎన్ని క్షణాలు ఉంటుంది అది? కనురెప్ప పాటలో మరలా కనుమరుగు అయిపోయే ఆయుష్కాలం. మన ఆయుష్కాల పరిమితి 70 సంవత్సరములు అని పాత నిబంధన గ్రంథంలో రాయబడితే, కొత్త నిబంధనలు ఏమని రాయబడిందో తెలుసా ప్రియులరా? మీరు ఇంతలో కనబడతారు, మరలా అంతలో మాయమైపోతారు, అంతర్ధానం అయిపోతారు. ఇప్పుడే టీ తాగాడండి, ఇప్పుడే నాకు ఎదురయ్యాడండి, ఇప్పుడే నాకు కనిపించాడండి, ఇప్పుడే మొహం కడుక్కున్నాడండి, ఇప్పుడే మరి ఏమయ్యాడండి అంటే ఇంతలోనే ఏమైందో తెలియదండి. దొంగ మాట కాదా అది? పడిపోయాడని తెలుసు, హాస్పిటల్కి తీసుకెళ్ళారని తెలుసు, తీసుకెళ్తే డాక్టర్ గారు ఉండాలకపోయిందని చెప్పాడని కూడా తెలుసు. మరి ఇంతలోనే ఏమైందో తెలియదా? చూసారా? కనుక ఈ జీవిత కాలం మట్టుకే, ఏ జీవిత కాలం? భూమి మీద దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలం మట్టుకే దేవుడి పట్ల విశ్వాసం ఉంచితే మనము దౌర్భాగ్యులం. అంటే ఈ ఆయుష్కాలం వరకు ఉంచితే దౌర్భాగ్యం అవుతాం. ఈ ఆయుష్కాలాన్ని మించి, ఈ జీవిత కాలాన్ని మించి, దేవుడిచ్చిన ఈ మానవ భౌతిక శరీరాన్ని మించి,
ఇంతకన్నా గొప్పది, ఇంతకన్నా విలువైనది, ఇంతకన్నా వయోపరిమాణం ఎక్కువ కలిగిన ఒక జీవితం ఉంది. ఆ జీవితం కొరకు మనుషులు అందరూ ఆలోచించాలి. ఏంటా జీవితం అంటే, ఇది 60-70 సంవత్సరాలు అతి చిన్న ఆయుష్కాలం. మనం బ్రతకబోయే కోటాను కోట్ల సంవత్సరాల జీవితకాలం రాబోతుంది. మనం ఎదురు చూస్తున్న నిరీక్షణ ఎప్పుడో నిజం కాబోతుంది. దేవుడు అన్న యుగ యుగాలు నాతో మీరు ఉండి నివసిస్తారన్న ఆ మాటలు నెరవేరే కాలం రాబోతుంది. ఎప్పుడైనా ఆ కాలం అంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో మనుషులందరూ పైకెత్తబడతారు. యుగ యుగాలు ఆయనతో నివసించడానికి అండ్ ఆయన కొరకు బ్రతికిన వారమంతా ఎదించుకుపోతాం. ఇది భూమి మీద కాని జీవితకాలం. భూమి మీద మనకు దేవుడు ఇచ్చిన భౌతిక శరీర జీవితకాలం కాక దేవుడు ఇవ్వబోయే అక్షయమైన శరీరాన్ని ధరించుకుంటాం. దేవుడు ఇవ్వబోయే అక్షయమైన కాలానికి వెళతాం. దేవుడు ఇచ్చే శాశ్వత లోకానికి మనం అడుగులు వేస్తున్న ఆ జీవిత కాలం వరకు భూమి మీద మనం ఏం చేయాలి? నిరీక్షణ ఉంచాలి. మరి మనం ఏం చేస్తున్నాం? ఈ జీవిత కాలం మట్టికే నిరీక్షిస్తున్నాం. పిల్లలు పెరుగుతున్నారు, పెద్దవాళ్ళు అవుతారు, తర్వాత ఏం చేయాలి, తర్వాత ఎలా ఉండాలి, తర్వాత ఎలాగా మన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కిద్దామా, లేకపోతే ఇంకేమున్నాయమ్మా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కిద్దామా, లేకపోతే ఎవరెస్ట్ శిఖరం ఎక్కిద్దామా, లేకపోతే ఇంకేమున్నాయి కిలిమంజారో పర్వతాలు ఎక్కిందామా అని ఒకవేళ మనం అనుకుంటే, అలా ఆలోచిస్తే నీకన్నా దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడు అన్నాడు దేవుడు స్పష్టంగా, క్లియర్గా. ఎలాగట? నీ అంత దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడు అన్నాడు. మరి దేని కొరకు ఆలోచించాలంట భూమి మీద ఉండగా? ఈ జీవితకాలం మట్టుకే కాక, ఈ జీవిత కాలం మట్టుకే కాక ఈ లోకానికి సంబంధించిన జీవితకాలం ఒకటి ఉంది. మీరు గోధుమ గింజ భూమిలో పడి చావుకుంటే ఎలా అది ఒంటిగానే ఉండిపోతుంది, కానీ విస్తారముగా అది ఫలించదు. అంటే భూమి మీద ఉండగానే జీవితకాలం కొంతకాలమే, అది ఒంటిగానే ఉండిపోతుంది తప్ప అది ఫలింపునివ్వదు. మరి ఎప్పుడు ఫలిస్తుంది అన్నాడో తెలుసా? 15వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాటలు. కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలోనే ఒకసారి చూద్దామండి. 36 నుంచి చూసేద్దామండి. 36 ఓ అవివేకి, ఓ అవివేకి అన్నాడా, మేధావి అన్నాడా? ఇది కూడా ఏంటిది? ఆశీర్వాదమా? మరేంటిది? తిట్టే బుద్ధులు తిడతారేంటి? తిడతాడు. ఆయన స్టైల్ వేరు, మన స్టైల్ వేరు. మనం పాఠం పాడుతూ కొంపు నూరంతా డ్రైనేజీ కొంపారు. ఆయన పాఠం పాడితే వినసంపుగా ఉంటుంది, తిట్టినట్టు ఉండదు. ఎలా ఉంటుంది? చాలా వినసంపుగా ఉంటుంది. ఓహో మనం ఎలా బ్రతకాలా అనిపిస్తుంది. అలా చెప్తాను ఎవరైనా తిడితే అండి. రైట్. ఓ అవివేకి, నీవు విత్తినది చస్తేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తినది ఏమవ్వాలంట? చావాలి. చచ్చిన తర్వాతే కానీ అది బ్రతికింపబడదు. ఓ అవివేకి, అగ్రికల్చర్ చేస్తున్నావు అవివేకి, వ్యవసాయ శాస్త్రవేత్త అనుకుంటున్నావు అవివేకి, ఎప్పుడైనా ఆలోచించావా ఈ మాట? రైతు వెళ్ళి విత్తనాలు విత్తిన తర్వాత, ఆ విత్తనాలు విత్తిన తర్వాత మట్టితో అది సమాధి చేయబడి, మట్టిలో కలవబడి, మట్టిలో సమాధి చేయబడిన తర్వాత అది దానికి వైభవోపేతమైన జీవితం ఆరంభమవుతుంది. చచ్చిన తర్వాత ఇంకొక జీవితం అని మీరు అంటున్నారు కదా. ఒకవేళ జీవితం ఎలా ఉంటుందని మీకు అనుమానం కలిగితే, ఓ అవివేకి, నీవు విత్తిన దాన్ని చూడగల ఎగ్జాంపుల్ అది. నువ్వు విత్తిన దానిని చూడగా అది చస్తేనే కానీ, నీ విత్తిన దానిని చూడగా అది చస్తేనే కానీ ఏం చేయబడదు? బ్రతికింపబడదు. చచ్చిందా బ్రతికిందా? చచ్చి బ్రతుకుతున్నది. అని చచ్చిందా బ్రతికిందా? చస్తేనే మరొక జీవితం. దీనికి నువ్వు పెద్ద బాటనీలు, జువాలజీలు, పిహెచ్డీలు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎంఎస్సీలు ఏకర్లేదు. నువ్వు విత్తినదా నేను వెళ్ళి ఒక్కసారి చూడు, వెళ్ళి చూడు.
వెళ్ళి చూసొచ్చేస్తే విత్తనమో తెలియదండి, మేము వేయలేదా, మేము ఎత్తలేదా అనుకుంటారేమో. వెళ్ళి చూసొచ్చేయడం కాదు, నీవు విత్తిన దానిని చూడగా అని రైతు వెదజల్లి వచ్చిన తర్వాత అండ్ అది మట్టిలో పోర్చబడి అంటే ఏం చేయబడుతుంది, సమాధి చేయబడి ఆ మట్టి పొలంలో కొల్లబడిన తరువాత విత్తనం ఏమవుతుందో తెలుసా, చనిపోతుంది. అంటే దాని మొదటి బ్రతుకు ఏమైంది, అయిపోయింది. ఇది చనిపోయింది అని ఎప్పుడైతే మనం అనుకుని ఆలోచిస్తామో అక్కడ నుంచి దానికి వైభవపేతమైన జీవితం ఆరంభమవుతుంది. 2వ రోజు 3వ రోజు వెళ్ళి చూసేసరికి ఆ చనిపోయినది అనుకున్న ఆ విత్తనంలో నుండి ఏమొస్తుందో తెలుసా, జీవము కలిగిన మొక్కలు ఆరంభమవుతున్నాయి. ఓ అవేకి తెలియదా నీకు, నీవు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజ చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా అంటే చస్తేనే బ్రతుకుంటుంది అనే ఒక వినూత్నమైన పాఠాన్ని అగ్రికల్చర్ విశ్వవిద్యాలయాలలో చెప్పని పాఠాన్ని బైబిల్లో దేవుడు ఎప్పుడో నిగూఢము చేసి ఉంచిన ఎన్నో విలువైన మాటలండి. నువ్వు విత్తినది చావాలి, చస్తేనే గాని మరలాది ఏం చేయదు, మొలకవదు, మొక్కవదు, చెట్టవదు, మహావృక్షం అవదు, విస్తారమైన ఫలభరితమైన చెట్టుగా అది మారదు. ఒక గింజ విత్తబడితే ఆయన మరలా చచ్చి బ్రతికి మొక్కై చెట్టై మహావృక్షమైన తర్వాత అని దాని నుంచి మరలా ఒకే గింజ వస్తుందా, ఇంకా ఎక్కువ వస్తున్నాయా? కొబ్బరిత్తరం పట్టుకెళ్ళి ఒకేత్తరం ఇద్దాం మనం, ఒక టెంకాయ కానీ ఎదిగి మొక్కై చెట్టు అయిన తర్వాత అని ఒకటే కాస్తే ఒకటే ఎన్ని కాయాలి, ఒకటైతే మనకు సరిపోద్దా, మరి ఎన్ని కాయాలి, విస్తారముగా ఫలించును. మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఒకటే, సింపుల్గా మనం టాపిక్కి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ అర్థం కావాల్సింది ఒకటే, అని మీకు సింపుల్గా అర్థం కావాల్సింది ఒకటే, విత్తనం చచ్చిన తర్వాత మనకు బ్రతుకు ఎలా ఉందో, విత్తనం చచ్చిన తరువాత మనకు బ్రతుకు ఎలా ఉందో, ఈ జీవితాన్ని మనం ముగించేసుకున్న తర్వాత ఈ జీవిత కాలం మట్టుకి నిరీక్షణ ఉంచిన మనకి ఈ జీవిత కాలాన్ని ముగించేసుకున్న తరువాత అని ఏం ఆరంభం కాబోతుంది, మరొక వినూత్నమైన బ్రతుకు. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, ఒట్టి గింజనే విత్తుచున్నావు కానీ దానికి పుట్టబోవు శరీరమును నీవు విత్తుటలే, దానికి పుట్టబోవు శరీరమును నీవు విత్తుటలేదే. నీవు చచ్చిన దాన్ని చూడగా ఒట్టి గింజనే విత్తుచున్నావు కానీ దానికి రాబోయే శరీరం అంటే వైభవపేతమైన జీవితం, దానిలో నుండి రాబోయే మొక్క, దానికి ఒక ఆకారం, దానికి కొమ్మలు, రెమ్మలు, కాయలు, ఆకులు, పిందులు, పళ్ళు, ఇవి నీవు విత్తటం లేదే, నువ్వు ఒట్టి గింజనే విత్తుచున్నావు కానీ దానికి రాబోయే పుట్టబోయే శరీరమును నీవు విత్తుటలేదు. మరి ఎలా వస్తుంది? అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరమును ఇచ్చుచున్నాడు. ప్రతి మొక్క బ్రతికి చచ్చిన తర్వాత దానికి వస్తున్న శరీరం అని రైతిస్తున్నాడు. అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో శాస్త్ర మేధావులు ఇస్తున్నారు. చెప్పండి, ఎవరు ఇస్తున్నారు? అని చక్కగా విట్టేసి వచ్చి పడుకుని మరలా తెల్లారి వెళ్ళి చూడగానే చిన్న మొలకలు ఆరంభం అవుతున్నాయి. ఎవరు ఇస్తున్నారు తెలుసు దాన్ని? విత్తిన దాన్ని చూడు, దేవుని తన చిత్త ప్రకారము దానికి శరీరమును ఇచ్చుచున్నాడు. దానికే కాదు, ఈ అధ్యాయంలో చదివితే మనకు కూడా చనిపోయిన తరువాత శరీరాన్ని ఇచ్చేది ఎవరు? ఆయనే. ఇది 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అంతరించుకుపోయే శరీరం కాదు, అది అంతరించుకుపోయే శరీరం కాదు. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారి నేను చూడాలనుకున్నారు మేధావులంతా అక్కడ. అప్పుడు అన్నాడు ఆయన, గోధుమ గింజ భూమిలో పడి చావుకుండేది ఎడలా అది ఒంటిగానే ఉండిపోతుంది, చస్తేనే కానీ దాని వైభవం మీకు తెలియదు. ఇప్పుడు కాదు మీరు నన్ను చూడాల్సింది, నేను మరణానికి వెళ్ళిపోతాను, మరణానికి నన్ను అప్పగించిన తర్వాత నేను తిరిగి లేచి పునరుద్ధానుడను అవుతాను, అరైజింగ్ అన్నాడు. నేను అరైజ్ అవుతాను, మళ్ళీ ఉదయిస్తాను, అప్పుడు నా వైభవాన్ని చూడండి అన్నాడు. అండ్ ఆయన వైభవాన్ని మీరు చూస్తున్నారు కదా. ప్రపంచంలో ఆయన జెండా ఎగర నీ ప్రదేశం ఎప్పటికీ లేదు. ఈవెన్ పాకిస్తాన్ లో కూడా ఎగరేస్తున్నాడు ఆయన జెండా, అదే ఆయన సత్తా. అందుకేనండి ఇప్పుడు చూడటం కదా, ఇప్పుడు చూస్తే యోదయ ఎర్గిలము ప్రాంతంలో ఏదో చిన్నవాడిగా మీకు కనబడతానేమో. ఇప్పుడు కాదు రబ్బాయి నన్ను చూడవలసింది, నేను మట్టిలో కట్టబడతాను, సమాధి చేయబడతాను,
ఎత్తబడతాను, తిరిగి లేపబడతాను, నేను తెచ్చిన తర్వాత తిరిగి వైభవంగా తిరిగి లేస్తాను. అప్పుడు రండి నా దగ్గరికి, అప్పుడు రండి నా మహిమను వెతకడానికి. అప్పుడు చూస్తే ప్రపంచం విశ్వవ్యాప్తం అయిపోయాడండి యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆయన తెలియని, ప్రపంచంలో తెలియని మనిషి అనేవాడు ఎవడు కూడా లేడు. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఓటింగ్ పెడితే యేసుక్రీస్తు ఎంతమందికి తెలుసురా, ఆయన ఎంతమంది విశ్వసిస్తున్నారని ఓటింగ్ పెడితే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఓటేసేది ఎవరో తెలుసా? ది లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన లేచిన తర్వాత ఏమయ్యాడో తెలుసా? హి ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఎవరైనా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అప్పుడు చూడండి వెళ్ళాయింది ఆయన వైభవం మీకు అర్థం అవుద్ది. ఏదో యెరూషలేములో వంటవాడు కుమారుడు మీరు అనుకుంటున్నారు, యెరూషలేములో ఈయన మన దగ్గర పెరిగిన మరియకు పుట్టినవాడు కాదని మీరు అనుకుంటున్నారు, ఇతర సహోదరులు మనకు తెలియదని మీరు చిన్నగా మీరు ఆయన గురించి ఆలోచిస్తున్నారు. కాదు, ఆయన చనిపోయిన తరువాత ఆయన వైభవాన్ని చూడండి మీరు. ఆ వెళ్ళిపోతూ చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు కూడా ఈ జీవిత కాలం బట్టికే నిరీక్షిస్తే లాయర్లు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ ఇంకొకటి వేరుకుంటే అవ్వండి మంచిదే. ఒకవేళ ఆ జీవిత కాలం కొరకే ఇవ్వబడిన ఆయుష్ కాలాన్ని ముగించేసుకుంటే నీకన్నా దౌర్భాగ్యుడు ఇంకెవడు ఉండడు. అందుకే నీకిచ్చిన ఈ జీవిత కాలంతో దేవుడు ఇవ్వబోయే ఆయుష్ కాలానికి ఇక్కడ నుంచి మెట్టులు ప్రారంభం కావాలి, పునాదులు ప్రారంభం కావాలి, స్థాపితం కావాలి. ఇక్కడ పునాది బలంగా పడాలి. ఇక్కడ నుంచి మనం జీవితం ఆరంభం అవుతుంది. బ్రతుకుతున్న ఈ జీవితమే చాలా గొప్పది అనుకుంటున్నారు. ఇంకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కాలి, చరిత్రలో నాకంటూ ఒక పేజీ ఉండాలి అండ్ ఎవడు చేయని సాహసాన్ని నేను చేయాలని ఈరోజు మనుషులు పడుతున్న అండ్ ఆవేదన ఎంత అంతా కాదు, ఇంత అంతా కాదండి. ఒకప్పుడు చీరల స్థితి వేరు, ఇప్పుడు కట్టుకుంటున్న వస్త్రాల పరిస్థితి వేరు. ఏమైందంటే అండి ఇప్పుడు మోడలింగ్ పెరిగింది, అధునాతన టెక్నాలజీకి అలవాటు పడాలి అంటున్నారు. ఎవడైనా అండ్ సంఘ సంస్కర్తలు ఏంటమ్మా కట్టుబాటు, ఏంటమ్మా నడవడిక అని ఎవడైనా అడిగాడు అనుకోండి, మహిళలకు ఇచ్చిన శాస్త్రం అరేంజ్ చేస్తావా అంటున్నాడు. మా ఆడదానికి ఇచ్చిన స్వేచ్ఛ అండి భూమి మీద ఏమైపోయింది? అందరూ కాదు, కొంతమంది విచ్చలవిడితనం చేసి పడేసారు దాన్ని. అందుకే ఈ జీవిత కాలం మట్టుకే నిరీక్షిస్తే మనుషులు అందరికంటే దౌర్భాగ్యం అయిపోతాం. ఇది కాని జీవితం, ఇది మీరు అనుకోని జీవితానికి దేవుడు మనల్ని మరలా సిద్ధపరచబోతున్నాడు. ఆ జీవితం కొరకు భూమి మీద ఉండగా, ఈ శరీరంతో ఉండగా మనం శ్రమ పడితే, కష్టపడితే ఆయన ఒక వైభవపేతమైన జీవితాన్ని ఇస్తాడు. ఆ జీవితాన్ని మనం వర్ణించుకోవడానికి ఇక్కడ పదాలు సరిపో, ఏం కవి రాయలా ఆ పదాలు. కానీ ఇంత గొప్ప వర్ణన చేయడానికి ఇక్కడ పదాలు సరిపోక అండ్ పరలోకంలో ఉన్న కొన్ని విషయాలను, చాలా విషయాలు గ్రంథస్థులు వేయలేదు, మీకు తెలిసేది చాలా విషయాలు 66 పుస్తకాల్లో లేవు. ఎందుకంటే ఇక్కడ పదజాలాలు సరిపోవాటికి. అక్కడికి వెళ్ళి అనుభవిస్తేనే కానీ అండ్ అక్కడికి వెళ్ళి స్వతహాగా చూస్తేనే కానీ ఆ వర్ణన అనుభూతిని మనం పొందుకోలేము ప్రియులారా. అందుకు ఈ జీవిత కాలం మట్టుకే మనం నిరీక్షిస్తే మనుషులు అందరికంటే దౌర్భాగ్యం అయిపోతాం. ఈ జీవితం కాని జీవితం ఒకటి ఉంది. దానికి శరీరాన్ని ఎవరిస్తాడంటే, విత్తనానికి శరీరాన్ని ఎవరిచ్చాడు, పశువుకు శరీరాన్ని ఎవరిచ్చారు, చేపకు మాంసాన్ని ఎవరు పెట్టారు, కింద ఇవన్నీ ఉంటాయి. భూవస్తు రూపం, నక్షత్రాలకు రూపాన్ని ఎవరిచ్చారు అని మనం ఎక్కువసార్లు మాట్లాడుకునే సందర్భంలో నాకు మీకు వివరించడం లేదు. అలా ఇచ్చిన వాడే క్షయమైపోయే నీ శరీరానికి అక్షయమైన శరీరాన్ని ఇస్తాడు. మృతమైపోయే నీ శరీరానికి మృతతుల్యం కాని శరీరాన్ని నీకు ఇస్తాడు. దాన్ని ఏమన్నామంటే మహిమ దేహం అన్నారు. మహిమ దేహం. ఈ మహిమ దేహంతోనే అసలు జీవితం ఏమవుతుంది? ఆరంభమవుతుంది. కానీ వచ్చిన చిక్కు ఏంటంటే, ఈ శరీరంతో ఉండగా ఆ దేహానికి పునాదులు వేయాల్సిన మనం ఈ జీవిత కాలంలోనే ఉండిపోయాము. ఎదరికి వెళ్ళటంలా. కనుక మనిషి శరీరాన్ని దాటి ఏం చేద్దామన్నా అది చేనిస్తుందండి, చేయనివ్వదు. అందుకే పౌలు గారు ఏమన్నాడో తెలుసా? నా శరీరాన్ని తరచు జాగరణములతో, ఉపవాసాలతో దాన్ని ఏం చేస్తున్నాను? నలగగొట్టుకొనుచున్నాను, ఎక్కడ నా శరీరం నా మాట వినదో అని.
నలగొట్టుకుంటున్నాడట. అటు రీతిగా మనం కూడా ఏం చేయాలి? ఆయన పరిపక్వతలో మన శరీరాన్ని మనం ఏం చేయాలి? నలగొట్టాలి. అలా నలగొట్టకపోతే మనం శరీరం మన మాట వినదు. వినకపోగా ఏముంటుందో తెలుసా? ఈ శరీరానికి ప్రార్థనకి వెళ్ళమంటే వెళ్తా, పిక్నికి వెళ్ళమంటే వెళ్తా. మీరు చెప్పాలి ఇప్పుడు అమ్మ గట్టిగా కదా. ప్రార్థనకి వెళ్ళమంటే కుదరదు. పెళ్లికి వెళ్ళమంటే వెళ్తుందా? అని సన్నిధానంలో అవస్థలు గుడికి జరగమంటే జరుగుతుంది. అన్నం రబ్బ అంటే వెళ్తుందా? వినదు. దీనికి ఏం కావాలంటే సినిమాలు కావాలి, ఈ శరీరానికి రుచులు కావాలి, ఈ శరీరానికి మాంసం కావాలి, ఈ శరీరానికి అండ్ కొత్త 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 అభిరుచులన్నీ ఈ శరీరానికి కావాలి. అండ్ పేరెంట్ లవ్లీలు కావాలి, పేరెంట్ క్రీములు కావాలి, ఇంకా చాలా ఉంటాయి శరీరానికి. జుట్టు ఓడిపోతే బాధ, జుట్టు పెరిగితే బాధ, జుట్టు పెరగకపోతే ఒక బాధ, గోర్లు పెరిగితే ఒక బాధ, గోర్లు పెరగకపోతే ఒక బాధ. ఎక్కడైనా చిన్న మచ్చ వచ్చింది అనుకోండి, ఇదేదో కుష్టిపడ అన్నట్టు ఫీల్ అయిపోతాం. ఇది వెళ్ళిపోవాలి, ఇది వెళ్ళిపోవాలి, ఇది వెళ్ళిపోవాలి, రెప్పెండు ఉంది, రెప్పెండు ఉంది, రెప్పెండు ఉంది అన్న టైప్గా. అని దీన్ని ఏదో రకంగా తొలగించాలి తొలగించాలి తొలగించాలని శరీరానికి పెడుతున్న అని శ్రమ ఇంత అంతనా. కాస్మెటిక్ షాప్ దేనికి? శరీరానికి. అండి వెజిటేబుల్స్ షాపులు దేనికి? దేనికమ్మా? శరీరానికే. అన్నట్లుగా బట్టల షాపులు దేనికి? శరీరానికి. బ్రాండీ షాపులు దేనికి? చికెన్ పకోడీ దేనికి? గొర్రెలు, మేకలు అన్నీ ఈ షాపులన్నీ ఎందుకు? ఈ శరీరానికేనా? అవునా? అవును, ఈ శరీరానికే. నీరు, గాలి, వేడి, వెలుతురు ప్రపంచంలో దేనిని వర్ణించి మాట్లాడినా ఈ శరీరానికే. ఈ శరీరానికే. దీని వైభవం ఇప్పుడు చూడటం కాదు, మీరు సమాధి కార్యక్రమాలు ఏమైనా చూస్తూ ఉంటాను నేను పెట్లో పెట్టినప్పుడు. దీని వైభవం అప్పుడు చూడాలి. ఇక్కడ రాయడం కాదు, చెట్లు, పౌడర్లు అప్పుడు వేస్తాం. వారం రోజులు పోతున్నా దగ్గర సెంటు వాసన పోదండి. గొప్ప సెంట్ అది. ఎవరికైనా పెట్టాడు కానీ మహానుభావుడు నిజంగా అడిగింది అన్నమాట వచ్చి అసలు కాదు. నువ్వెన్ని తనామూడకలు వేసి పిల్లి మొక్కలు వేసేసిన రుద్ది 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 వదిలే చర్మం ఊడుకోవాలేమో తప్ప వాసన గొప్ప వాసనలు కనిపెట్టేది. అని ఇదే కదా. ఒకే చెత్త బట్టలతో ఒక అత్తరు సీసాతో ఏమైపోయారంట, భార్య భర్తను ఏమన్నా వెళ్ళిరండి శ్రీవారిని పంపుతుందంట. ఎక్కడికే? పెళ్ళికి వెళ్తున్నాడా? మరి ఎక్కడికి వెళ్తున్నాడు? తిరిగి రాని లోకాలకి తరలిపోయే ప్రయాణం. సత్యగారు సాగరమ్మ గారు గొప్ప పాట రాశాడే. మళ్ళా తిరిగి రాడు. పోనీ వెళ్ళిపోతున్న వాడు ఏమైనా వెళ్ళిపోతున్నాడు గొడుగోడు 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 అనుకోండి. అంత పెద్దలు వచ్చి ఇంకా గొయ్యి అవ్వలేదంటే కింద తప్పన అబద్ధం. ఏంటది? దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు. మన సందర్భం అది కాదు కనుక. అని ఈ వైభవపేతమైన జీవితం అప్పుడు చూడాలి. సంపాదించినది ఏది, ఆస్తి ఏది, అందరాలేవి, అక్కరలేవి, నీ పేరేది, నీ గొప్పతనం ఏది, ఎక్కడ నీ అధికారం, ఎక్కడ నీ గొప్పతనం, ఎక్కడ నీ కార్లు, ఎక్కడ నీ బళ్ళు, ఎక్కడ నీ బంగారం. ఆలోచిస్తున్నావా? ఎప్పుడైనా ఆలోచించారా? ఎక్కడున్నాయండి? అబ్బో ఆయన చాలా పేరు సంపాదించేసారండి. ఏది పట్టుకెళ్ళమని చూద్దాం ఆ పేరుని చచ్చిన తర్వాత. అమ్మ కోట్లకు పడగలెత్తేసేయండి బాబు. ఆయన ముందు ఎవరు సరిపోరండి. చచ్చిన తరువాత శ్మశానానికి ఎవడైనా ఒకటే, ఎవడైనా ఒకటేనండి. కోటాడు కోట్లు పడగలెత్తేసిన వాడినైనా 6 అడుగుల కోతులనే పెట్టాలి. అండ్ ఆ దగ్గర అడుక్కు తింటానికి వెళ్ళాడు. బాబాయ్ ఒక ముద్ద అయిందని అడుక్కుంటాకి వెళ్ళాడే. ఈడు వాడి పక్క పక్కనే ఉంటారు కదా. ఈయన స్పెషలైజ్ చేసిన కాస్త ఆమె ఉంటే సుగంధ ద్రవ్యాలతో, అగ్ని గంధకాలతో, అది పాలరాజులతో ఆమె కట్టుకుంటే కట్టుకోవాలేమో తప్ప మట్టిలో మట్టి అయిపోవలసింది. అది గట్టి ఏమో ఆగదు అక్కడ. అంతే కదా. పివి నరసింహన్ గారు చెప్పారు. ఆయన మనకి మాజీ ప్రధాని గారు. అండ్ ఆయన గంధకాలతో, సుగంధ గంధకాలతో ఏం చేశారు? దహనం చేశారండి. అదే బంగారం ఏడైనా మరి ఏమయ్యాడు? అంతే. ఎవరిని కాల్చినా, ఎవరిని పూడ్చిపెట్టినా ఆఖరికి మిగిలేది అదే. అందుకే అంటున్నాడు, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా. చచ్చిపోయిన దినానికి వెళ్తున్నారా? చచ్చిపోయిన పాత పట్టడానికి వెళ్తున్నారా? ఒక రాయి మీద పాస్టర్ గారంటే వేస్తున్నారా? అందరూ ఒక తలో రాయి వేసారు కప్పెట్టి వస్తున్నారా?
వస్తున్నావా? అయినా బయటకు వచ్చిన తర్వాత ఈ జీవిత కాలం వరకు ఆలోచిస్తున్నావంటే నీకు ఏమర్థమైతే ఆలోచించావు దాని గురించి? మరి ఏం చేయమంటారు? తినొద్దంటారా ఆ దగ్గర పడుకోమంటారు వెళ్ళి అంటారా? ఈ జీవిత కాలం మట్టుకే నిరీక్షిస్తే మనం కాడికన్నా దౌర్భాగ్యం కాము. వీళ్ళే మనం చూసి ఏమన్నారంట, మా మనకంటే ముందు చెప్పిన సీనియర్స్ ఉంటారు కదా, అందులో ఆసియా 9లో మనం చదువుకున్నాం చాలాసార్లు. అని సీనియర్స్ ఏమంటారంట వాళ్ళు, నువ్వు మా పోటీ వాడివైతే బ్రదర్, నువ్వు కట్టావా అద్దాల సీర, నువ్వు కట్టావా, నువ్వు రాసావా క్యాలెండర్లు, ఇది మీకు అర్థం కావడానికి, నువ్వు రాసావా పౌడరు, నువ్వు రాసావా చెక్కీలు, నువ్వు రాసావా కమ్ములు, నువ్వు పెట్టావా పాపిడి పిండే, నువ్వు మా పోటీ వాడివైతే అంటే అదే కదా, నువ్వు వేసావా కిరికిరి పడే చెప్పులు, నువ్వు తొడిగావా బెల్ట్, నువ్వు పెట్టావా జేబులు ఉన్న ఎక్కువ జేబులు ఉన్న ప్యాంటీ, నువ్వు తొడిగావా. నీ పాస్టర్ చెప్పినప్పుడు అర్థమయ్యా లేదా? మేమంటే లోపల ఏడుస్తున్నాం కానీ మేము ఇలాగే ఉంటాం. మీకేదో బైబిల్ ఏదో విధానమో ఏదో గొప్పదనమో ఏదో నడవడిక ఒకటి ఉంది కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఓడు ఉన్నాడు అక్కడ, అది ఎప్పుడు వినలేదా నువ్వు? ఈడెవడో గొప్ప నేను అలాగే చెప్పడానికి మీరు నేర్చుకోవట్లేదా, మీరు తింటలేదా అలా అడుగుతుంటే అది అక్కడ అడుగుతాడట, నువ్వు మా పోటీ వాడివి అయితేవా, నువ్వు ఆదివారం వస్తే అరకేజీ మాసం తెచ్చేసుకున్నావా? అరకేజీ ఇవి వండి తినే చచ్చిదాకా తిండి కొడదాం మనకి. చూసారా? తెచ్చుకోవడం తినేడు. అది సాయంత్రం కాగానే ఏమైపోద్ది? అందుకే పక్కన కట్టించాలి వీటిని. అయినా మనకు అర్థం కాదండి, తినేయడమే. ఇలా మానవ జీవితాలు మంట కలిపేసుకుంటున్నప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసు ప్రియులారా, మీరు మనుషులందరికంటే దౌర్భాగ్యులు అయిపోతారు, నా బిడ్డలు అలా దౌర్భాగ్యులు కాకూడదని ఉపమానాలు చెప్పాడండి. మామూలుగా కాదు, ఈజీగా అర్థమైపోవాలి. నా పిల్లలకి పడుకుంటున్నారు, వీళ్ళకి ఎప్పుడు అర్థం అవ్వదు అని ఈజీగా అర్థమైపోవాలి. నా పిల్లలకి ఏమర్థమైపోవాలి? నేను మాట్లాడిన ప్రతి మాట వేదాంతంగా ఉండకూడదు, గుణార్థంగా ఉండకూడదు. నా పిల్లలకు మనసుల్లో నాటిపోబడాలి, అది వేరు తన్నాలి. నేను వచ్చేసరికి మొలక చెట్టు వృక్షం మానవృక్షం అయిపోవాలి. నేను వచ్చేసరికి నా పిల్లలు నా లాంటి పరిశుద్ధులు అయిపోవాలి అని ఈజీ చేసేటండి. ఏంటో తెలుసా? ఉపమానాలతో చెప్పి అవైతే తొందరగా నాటబడతాయని. ఈరోజు ఉపమానాలే చెబుతున్నారు, వాక్యం లేదు. చాలా మంది పెద్ద పెద్ద సుఖాలు బోధకులు ఉన్నారు సమాజంలో, ఇక్కడ అంత ఉపమానాలే తప్ప అని వాక్యం లేదు. యేసుక్రీస్తు ఉపమానాలు దేవుని జోడించి ఎప్పుడో తెలుసు ప్రియులారా, వాక్యాన్ని జోడించి జీవిత మర్మాన్ని మాట్లాడాడు. చదవండి ఒక మంచి ఉపమానం, మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం 33వ వచనం. చల్లగా ఉంది కాబట్టి కాస్త ఒక అరగంట ఓపిక పట్టేవారుగా ఉండాలి. అందరూ తీసారా? మార్కు సువార్త 4వ అధ్యాయం 33వ వచనం. చదివేవాళ్ళు ఎవరో ఒక్కరు చదివేవారు ఉండండి. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించాడట. ఏమి బోధించాడట? అనేక ఉపమానాలు చెప్పి ఆయన వారికి ఏం బోధించాడట? వాక్యము బోధించాడు. ఉపమానాలు చెప్పకుండా వాక్యం బోధించకూడదా? బోధించవచ్చు. కానీ అది కూర్చున్న వారిలో ఎన్ని రకాల విభిన్న స్వభావాలు కలిగిన వారు ఉంటారు. చదివచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు, మేధావులు, గొప్ప గొప్ప వాళ్ళు. కానీ ఏమీ తెలియని అమాయకులు, అన్నీ తెలిసిన మేధావులు, ఎంతమంది కలగలుపుగా కూర్చున్నప్పుడు అని అన్ని కేటగిరీలు ఎలా సర్దుబాటు చేసుకుని వెళ్ళాలి? విజ్ఞానం మాట్లాడితే చదువు రానివాడికి అర్థమవుతుంది. కానీ చదువు రాని సమస్యలు చెప్తుంటే ఏది మాకు తెలియదని విజ్ఞానం కలిగిన వాడు ఉంటాడు. కనుక ఇద్దరిని అంటే అక్కడ కూర్చోబెట్టి లెగనివ్వకుండా ఉండాలంటే ఉపమానాలతో నాటుకుపోయేటట్టు వాక్యం చెబితేనే కానీ ఎవరు అక్కడి నుంచి లేవడం. లేస్తున్నాడంటే ఈయన తినేసిందని అర్థం, లేచి బయటకు పోయాడా ఈయన మింగేస్తుందని అర్థం.
అండ్ నాటుకుపోతున్నాయా ఉపమానాలతో, వాక్యం నాటుకుపోతుందా నీలో? ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలి అనిపిస్తుంది తప్ప ఇప్పుడప్పుడే లేచి మనం వెళ్ళిపోయే స్థితిలో మనం ఉండకూడదు అనిపిస్తుంది ప్రియులారా. అలా నాటుకుపోవాలంటే ఉపమానాలు, ఏ ఉపమానాలు ఎందుకు ఉండాలంటే ఈజీగా అర్థమైపోవడానికి. అండ్ వారు వినుటకు శక్తి కలిగిన కొలది ఆయన ఏం చెప్పాడట, వినటానికి కూడా ఒక పరిమితి ఉంటుంది. వాక్యం ఇచ్చారు కదా, గంటలు గంటలు దంచి కొట్టేస్తాం అనుకోండి, ఎవరికైనా ఏం చేస్తారు, కొడుకుంటారు. పెద్ద పెద్ద ప్రసంగ మీటింగుల్లో అని గొప్ప బోధకులను పిలిచారు, మంచిది. అని పిలిచిన తర్వాత ఈయనకి ఎప్పుడు ఇస్తారో తెలుసా టైం, అందరికి మాని వీళ్ళంతా అందరి ఎనర్జీ తినేసిన తర్వాత పాస్టర్ గారు వాక్యం చెప్పినప్పుడు ఎత్తడం అయింది. వింటారా? పడుకుంటారా? అర్ధరాత్రి 12ంటికి చెప్పండి అయ్యారంటే వింటారా? వింటారా? వినరు. ఎందుకంటే వినటానికి కూడా ఏముంది, లిమిట్ ఉంది. ఆ లిమిట్ దాటితే చెప్పేవాడికి చిరాకు వస్తుంది, తినేవాడికి కూడా చిరాకు వస్తుంది. అందుకే ఎక్కువసేపు తినేయకూడదు. దొరికారు కదా ఈ రోజుకి తినేస్తారు ఏమనుకోకండి. ఈరోజు ఒక్కరోజుకే చల్లగా ఉన్న వాతావరణం, చక్కటి మాటలు, చచ్చిపోతే మళ్ళీ మనం వింటామో ఏమో, మన బ్రతుకులు మార్చుకునే అవకాశం దాటి చేసుకుంటాం మేము. కనుక ఈ రోజుకి తీరేస్తానేమనుకోకండి. అలాగే పరిమితులు ఏం దాటును సుమా, రైట్. అండ్ ఈ లిమిట్స్ వినేవారికి వినుటకు శక్తి కలిగిన కొలది, వినటానికి ఒక పరిమితి లిమిట్ ఉంటుంది. ఈ లిమిట్ వరకు ఆయన వాళ్ళకు బోధ చేసాడట. బోధ 12ంటికి వాక్యం చెబుతాడు, వాక్యం వెళ్ళలేరు, ఆయన చెప్పినా ఎవడు వెళ్ళరు. కనుక ఈ వాక్యం మానేసి ఇప్పుడు ఏం చెప్పుకోవాలి, జోకుల మీద జోకులు, జోకుల మీద జోకులు, జోకుల మీద జోకులు, పడి 1 గంట అయిపోయినట్టే హిందీ లేదంటే ఎంత గొప్ప పాత్రో అంటారు. నరకానికి బాటలో వేస్తున్నాడు, గొప్ప పాత్ర. నీకు ఎక్కడికి వేస్తున్నాడు బాట? నరకానికి. అక్కడికి వెళ్ళి ఏం నేర్చుకుని మారుతావు అక్కడ? ఆ జోకిని ఏం నేర్చుకుని మారిపోతావు అక్కడ? మారు మనసు ఏది నీకు అక్కడ? నీ ఆత్మలో ఏది శుద్ధీకరించుకున్న వాక్యం విన్న తర్వాత అక్కడ? కనుక వాక్యం వినబడుతుందంటే మనం ఏదో సరి చేయబడాలి, అందుకే వాక్యం చెప్పబడుతుంది. మనం నవ్వుకోవడానికి, కాలక్షేపానికి కాదు వాక్యం, దేవుడు వాక్యం. కనుక ఆయన మాటలు వినటానికి శక్తి కలిగిన కొలది. ఉపమానం, ఇలాంటి ఉపమానం అనేకములు చెప్పాడట. ఆ అనేకమైన ఉపమానాలు చిన్న ఉపమానం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో రాయబడిన మంచి విలువైన సందర్భం చూసి వాక్యంలో ఎదరగెళ్ళే వారిగా ఉందాం. తర్వాత ముగించుకుందాం. అమ్మా 13వ అధ్యాయము మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 18వ వచనం చూద్దాం ప్రియులారా. విత్తువారిని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్య మర్మమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకై ఉండగా. ఏ ఉపమానం అంటది? విత్తువారిని గూర్చిన ఉపమానం. మనందరికి తెలుసా తెలీదా? విత్తువాడు ఎవడో తెలుసు, విత్తేవి ఏమిటో తెలుసా తెలీదండి? అమ్మ విత్తనాలే కదా. ఏ రైతు విత్తువాడు అంటే విత్తనాలు చల్లేవాడు అని అర్థం. ఆ ఉపమానాన్ని అందరికీ తెలుసు కనుక ఈ ఉపమానం చెప్పి ఆ ప్రజల మనస్సుల్లో నాటాలి ఈ వాక్యాన్ని అనుకున్నాడు. ఈజీయా కష్టమా? ఈజీయా కష్టమా? అర్థమైన ఒక విషయాన్ని తీసుకుని అర్థం కాని మరొక విషయాన్ని చెప్పడం. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బైబుల్ రీడింగ్. ఇది బైబిల్ చదవటానికి సూత్రం. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము. ఎక్కడుంది ఆ సూత్రము? ఆజ్ఞ ఇచ్చట కొంచెమును అచ్చట కొంచెమును ఉంది. ఒకే గ్రంథంలో లేదది. అదే బైబిల్ స్పెషాలిటీ. ఇక్కడే పరిపూర్ణమైన సందర్భాన్ని, భావాన్ని ఏకదాటిగా వార్తాపత్రికలో మ్యాటర్ రాస్తున్నట్టు అని కథాంశాల్లో కథాన్ని వ్యాసం రాస్తున్నట్టుగా అలా రచించిన గ్రంథం కాదు ఇది. ఇచ్చట కొంచెమును అచ్చట కొంచెమును ఉన్నవి. దాన్ని ఏం చేయాలి? పరిశీలన చేయాలి. రైట్, అదే చేస్తున్నాం ఇప్పుడు.
విత్తువారిని గుర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనా రాజ్యమును గుర్చి వాక్యము వినియు గ్రహింపక ఉండగా. విత్తువారిని గూర్చిన ఉపమానం వినండి. ఎవడైనా రాజ్యమును గూర్చి వాక్యము విని అన్నాడు. ఆ విత్తువాడు ఎవడు? విత్తనాలు విత్తుతున్న రైతుని మీరు అనుకోకండి. విత్తువాడు మరి ఎవడో కాదు, మైక్ దగ్గర నుంచి గొడవడ ఆడుస్తున్న బాధపడే విత్తువాడు ఆయనే. విత్తువాడి గురించి ఉపమాన భావం వినుడి. ఆ విత్తువాడు ఏం చేస్తున్నాడట? ఎవడైనాను రాజ్యమును కూర్చిన వాక్యము వినియు. అంటే విత్తబడిన వారు, విత్తబడుతున్నది వాక్యం, వింటున్నవారు మీరు. క్లియర్ కదా? విత్తుతున్న వాడిని నేను, విత్తబడుతున్నది దేవుని వాక్యం. ఆ విత్తబడుతున్న వాక్యాన్ని వింటున్న వారు ఎవరు? మీరు. రైట్. వాక్యము వినియు గ్రహింపని వారు ఉంటారట. ఎక్కడ? కూర్చున్న వారిలో. వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాడి హృదయంలో వ్యక్తపడిన దానిని ఎత్తుకొని పోతాడు. మనతో పాటుగా మనకు తెలియకోకుండా మన అటెండరు, మనకు సెక్యూరిటీ, మీకు తెలియకోకుండా ఒకడు వచ్చి కూర్చున్నాడు. ఉందా దెయ్యం అని అడుగుతున్నారు పనికిమాలోళ్ళు. ఎవరట? ఉందా దెయ్యం? ఉంటే మాకు చూపించండి అంటున్నారు. ఇది నీ కనబడే ఆకారం భౌతిక సంబంధమైన ఆకారం కాదది. నీతో పాటుగా వచ్చాడు, నీతో కాళ్ళు కడుక్కున్నాడు, నీతో ఆలయ ప్రవేశం చేశాడు. ఈ దెయ్యం యశ్రక్తం చేయి, ఏం చేస్తావో చెయ్యి అంటే వెళ్ళిపోతుంది. మన మంత్రం ఏంటి? క్రైస్తవుల మంత్రం యశ్రక్తం చేయి, ఏం చేస్తావో చెయ్యి, యశ్రక్తం చేయి, ఏం చేస్తావో చెయ్యి. వెళ్ళిపోద్దా? యేసు రక్తాన్ని ఒలికించేటంతటి వరకు నిద్రపోలని శపథం చేసింది అదైతే యేసు రక్తం జై అంటే పోద్దా? ఆ రక్తాన్ని పొలికించాలనుకున్న దుర్మార్గురాలు అది. అది ఆడదో మాడదో నాకు తెలియదు. లింగమేంటి చెప్పనంటే మనకి తెలియదు. న్యూట్రల్ అని స్థితి దాన్ని తెలీదు. లింగం ఆడ మగ అంటారేమో. కుక్కను కూడా అదే అంటాం, ఆడదాన్ని కూడా అదే అంటాం, మగదాన్ని కూడా ఆడే అతను అంటారా? ఏమంటారు? కుక్కడు ఏమంటారు? ఆయన గారు వచ్చారు పట్టణం అంటారా? దానికి లింగభేదం కొన్ని న్యూట్రల్స్ తెలుసుకుంటారు. దాని ఆయన గారు వచ్చారు పట్టణం అనగలదు, అపరాలు వచ్చారు చూడమ్మా అంటారా? ఇంట్లో నుంచి ఆగేసి అనం. రైట్. విత్తువాని వచ్చిన ఉపమాన భావం. దుష్టుడు వస్తాడు, వాని హృదయములో విత్తబడిన దాన్ని ఏం చేస్తాడట? ఎత్తుకొని పోతాడు. నువ్వు వినవు కదా? వచ్చారట విత్తుతున్నప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయట? వాక్యము వినియోగ గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకుని పోతాడు. త్రావ పక్కన విత్తబడిన వాడు వీడే. విత్తుతుండగా కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయట? నంబర్ 1 త్రావ పక్కన పడ్డాయట. త్రావ పక్కన పడ్డ విత్తనాలు మరి ఎవరు కాదు, వాక్యం విని గ్రహించని వారే త్రావ పక్కన పడిన విత్తనాలు. వాక్యం వింటారు కానీ వీళ్ళకి ఏమవుదు? అర్థం కాదు. అంటే ఎక్కడున్నారు? త్రావ పక్కనే పడ్డారు. ఎందుకు అర్థం కాదయ్యా అంటే వాడితో పాటే వాడి ఫ్రెండ్ ఒకడు వచ్చి సిట్టింగ్ చేసి ఉన్నాడు. ఎక్కడ? హృదయములో. ఏ వాక్యం అయితే హృదయంలో ఉండాలో ఆ వాక్యం హృదయంలో ఉండకోకుండా వాడు వచ్చి తిష్ట వేసుకుని హృదయంలో కూర్చున్నాడంటే ఆయన అరకేజీ మాంసం తెచ్చాడు, ఖచ్చితంగా వండేసాను, ఇటు వదులుతాడు వదలడం. ఇప్పుడు అప్పుడే అది ఉందో, ఏ పిల్లన్నా వెళ్ళిపోయిందో. త్రావ పక్కన పడిన వారి గురించి చెప్తున్నాను మీకు అర్థం కావడానికి. వాక్యం దగ్గర ఉంటారు, చెప్తున్న మాటలు వింటారు, కానీ వారి హృదయం ఇక్కడ ఉండదు. నీవు హృదయాన్ని ఇక్కడ ఉంచావు, మరి ఎక్కడ ఉంచుతావు? కూర దాకలు కాడ, చెంబులు కాడ, బట్టలు ఉతికిన దగ్గర, అన్నం తపాలోకి తోడావా దాకలోకి, లేదా కూర దాకలోకి తీసి మూతేసావా వేయలేదా? ఇంట్లో ఎలకల పెడత ఎక్కువగా ఉంది, ఏ ఎలకైనా ముందెడితే మా ఆయన చంపేస్తాడు. అది పోరెత్తి 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 పోరెత్తితే అరకేజీ మాసం తెచ్చాడు. ఇవాళ ఈ అరకేజీ మాసం ఎన్ని చెప్పలేదు. ఇక్కడికి వచ్చి ఆలోచించుకుంటావా అంటే నీలో ఎవడున్నాడు? వెత్తబడుతున్నదంతా
వాడు పోగు చేసుకుంటున్నాడు, సంచిలో వేసుకుంటున్నాడు. వాడు పోగు చేసుకుంటున్నాడు, సంచిలో వేసుకుంటున్నాడు. త్రోవ ప్రక్కన పడినవాడు ఇతడే. అప్పుడు ఏంటంటే ఈ జ్ఞానం? ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఇలాంటి దౌర్భాగ్యులు సమాజంలో ఉంటారు, సన్నిధానంలో ఉంటారని వాళ్ళ జాగ్రత్త కోసం రాసిన మాట చూడండి. విత్తుడు వాడు విత్తడానికి వెళ్ళిపోతున్నాడు తెలుసు మనకి. విత్తుతున్నప్పుడు త్రోవ పక్కన పడి ఇది తెలుసు. మీకు తెలియదేంటో తెలుసా? వాక్యం విత్తబడుతున్నప్పుడు త్రోవ పక్కన పడే స్వభావాలు ఉన్నాయి. ఆ స్వభావాలు ఏంటో తెలుసా? విత్తబడుతున్న వాక్యాన్ని విని గ్రహించని వారే ఈ త్రోవ పక్కన పడిన వారు. వీడు మొక్క అవుతాడా, మొలక అవుతాడా, చెట్టు అవుతాడా, మహావృక్షం అవుతాడా? ఏమవుతాడు? ఏమవడం. కారణం ఏంటంటే త్రోవ పక్కన పడ్డాడు. ఎవడో కూడా దాన్ని తొక్కుకుంటూ పోతాడు. లెగదది ఆ విత్తనం ఇక లెగదు. నువ్వు కూడా దేవాలయం వచ్చి కూర్చుని కానీ 10 రూపాయలు అయితే నేను చెప్తాను భలేగా ఉంటుంది అనుకుంటున్నాను. కానీ కొళ్ళు తెచ్చి కొడుకునే ట్రైనింగ్ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఎలాగా? చేపల్లాగా కళ్ళు తెచ్చినే అర్ధరాత్రి మంది నిద్రలో నడిచి అలవాటు ఉంటుందండి. అర్ధరాత్రి అలా కళ్ళు తెచ్చుకుని ఇక్కడే ఉంటారు, మనసులు ఇక్కడే ఉంటారు. మనసులు ఎక్కడెక్కడో రౌండ్ చేస్తాయి. కానీ మనోవేగం అన్నిటికంటే గొప్ప వేగం దేనికుందట? మనసుకు ఉంది. అమెరికా వెళ్ళాలంటే ఎందుకు చేస్తాయి? భౌతిక శరీరం తేవాలంటే 2 రోజులు పడతాం ఒక రోజు. ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే ఒకసారి వెళ్ళొచ్చేసారా అంతే, ఈజీగా వెళ్ళొచ్చేస్తాం. దానికి వేగం ఎక్కువ మనసుకి. మీ ఇండియన్ రండి, ఇక్కడే ఉన్నారు, ఒకసారి వెళ్ళరండి. వెళ్ళారా? తలుపులు తీయండి ఒకసారి, చేస్తున్నారా? అది ఈజీగా వెళ్ళిపోతామండి అంతే. మనసుకి వేగం ఎక్కువ. ఈ మనసుని ఇక్కడ పెట్టలేదా నువ్వు త్రోవ పక్కన పడిన వాడవైపోతావు. నీకు ఎంత వాక్యం బోధించినా నీకు అది గోడ కొట్టిన సొంగం వంటిదే. గోడ కొట్టిన సొంగం వంటిదే. బాత్రూంలో ఫినాయిల్ చల్లుకోవాలి కానీ సెంటు కొట్టుకోకూడదు. కొడతారు ఎవరైనా? ఎవరైనా గెస్ట్లు వస్తే కొట్టుకోండి, కొమ్ము రాకుండా. అది లేదు. బాత్రూంలో ఏం కొట్టాలి? ఫినాయిల్ కొట్టాలి. శుభ్రంగా కట్టుకోవాలి దాన్ని బట్టి. కానీ ఎల్లిగడాల్లో వాయించి జరిగింది. నాలాంటి అలర్జీ పేషెంట్ ఆడడానికి ఆకతం కూడా వేడాలి. తుమ్ముతూనే ఉంటాడు. కనుక వాక్యం వినాలి. వినేం చేయాలి? గ్రహించాలి. మీరు వింటున్నారు కానీ ఏం చేయలేకపోతున్నారు? గ్రహించలేకపోతున్నారు. అంటే నువ్వెవడివి ఆ కోవలో? రైట్. 2వ జాబితా చూద్దాం. రాతి నేలన విత్తబడిన వాడు వాక్యం వినిన వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతను కొంతకాలం నిలిచిను గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగానే అమ్మో ఈ దేవుడు వదిలేద్దాం అనుకుంటాడట. ఎవడు వీడు? రాతి నేలన పడినవాడు. రాతి నేలన పడినవాడు. రాతి నేలన పడినవాడు ఏం చేశాడట? రాతి నేలలో విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడు. వెంటనే అంగీకరిస్తాడు. ప్రైజ్ లార్డ్ అన్నాడు. వాక్యం చెప్తున్నప్పుడు కొంతమంది అండ్ అగ్నితో రగిలిపోతూ ఉంటారు. అది ఆత్మీయారాధన చేసిన వాళ్ళే తెలుస్తుందిలేండి, మనకు తెలియదు. అని రగిలిపోతూ ఉంటారు. వాక్యగా ఆమె నీకు 1,00,000 రూపాయలు దొరుకుగాక మాటగా అమ్మడం కూడా పైన ఆమె అంటాడు. ఆమె అంటే ముగించేవారా ఇంకా చెప్పమనా? అమ్మా సరిపోతున్నా వద్దేనా? అదా నీకు ఈరోజు గర్భఫలం పండును కాక ఆమె అనండి అందరూ. ఆమె అంటే మీరు చెప్పలేనా? ఎప్పుడంటే మనం ఆమెనని అంత పరిశుద్ధ ప్రార్థన ఆశీర్వాదం ఇస్తున్నప్పుడు ఆమె అనుకుంటా. అంటే ఆమె అంటే అవును కాక అని. అంటే ప్రతిదానికి ఆమెనే. కట్టలు కలుపు కాక ఆమె అన్నాడు. వాక్యం విన్నాడు. వినగానే వీళ్ళు మంట రగిలింది. మంట రాగలగానే ఏం చేశాడట? సంతోషంతో పొంగిపోయాడట. సంతోషంతో పొంగిపోయాడు. ఏమన్నాడట? ప్రైజ్ లార్డ్ గాడ్ అన్నాడట. ఆ
తర్వాత సారా ఈ జుగ వేస్తారు కదండి పెళ్ళిళ్ళకి వీటికి, ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుంది. దాంట్లో గందరగోళం నుంచి ఎప్పుడు స్పీడ్గా వెళ్ళిపోతాయి. వాళ్ళు వచ్చేటప్పుడు చూడండి దాన్ని వైభవం. అన్న తైతక్కలు ఆడేవే మా ఇంటికి వచ్చావని చిన్న ఏదో పాప ఉండేదిలేండి స్కూల్లో 1వ తరగతిలో. తైతక్కలు ఆడింది, మా ఇంటికి వచ్చింది. అలా తైతక్కలు ఆడతా వెళ్ళేటప్పుడు చెయ్యి వెళ్ళిపోయింది. మంట చల్లారిపోయాక సావమామ అన్నంట అని ఎక్కడా లేని జీవస్థితి మొత్తం పెట్టుకుని తాజీగా మళ్ళా కిందకు వచ్చారు వచ్చి దమ్మెలు పెట్టిపోతాడు. అలా అని మీకు అర్థం కావాలంటే గ్యాస్ మీద పోరేటప్పుడు చూడండి, కింద మంట ఉందనుకోండి, ఓ పొంగిపోతూ ఉంటాయి. మాస్టర్ గారు వాకింగ్ చేస్తున్నాడు, వీడికి కూడా మంట ఎట్టినట్టు ఉంటుంది కాళ్ళు. ఓ పొంగిపోతూ అన్నాడు, పోలాలో పొంగిపోయి గీయం కాలు తప్ప అనుకుపోతారు గ్యాస్. అలా వీడికి కూడా కింద మంట తగ్గిపోయిన టబ్బేలు నడిపోతాడు అంతే. అప్పుడు ఆమె అన్నాడు వీడు నాడు అని అర్థం. కనుక అని ఏం జరుగుతుంది అని మనం ఆలోచిస్తే, రాతి నేలన పడిన వాడు వాక్యం వింటాడట, గ్రహిస్తాడట, గ్రహించి సంతోషంతో లేచి వెళ్ళిపోతాడట. ఇక మాటలతో వల్ల తిరిగి మొత్తం ఇక్కడే అయిపోయింది, మొత్తం అర్థమైపోయింది. జీవితానికి సంబంధించిన మొత్తం సందేశం అంతా ఇక్కడ అందేసింది ఈ వాక్యంలో. ఇంక వెళ్ళిపోతాడు. ఈ వాక్యం విన్న తర్వాత కూడా నేను తోవ పక్కన పడపోకుండా ఉన్న వాళ్ళని ఎవరైనా అనుకుంటూ ఉంటే ఆ మంట కడవరకు నిలబెట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. మరింత గట్టిగా రైట్. ఆ మంట నిలబెట్టాలి, ఆర్పేసుకోవడం కాదు. అది వినట సంతోషిస్తాడట. విని సంతోషించి దాన్ని అంగీకరించి వాడు అయితే అతనిలో వేరు లేనందున. వీడి మంట అంతకాలం ఉంటుందయ్యా అంటే చుట్ట అయిపోయినంత వరకే నిప్పు ఉంటుంది, అది అన్నం అయిపోయినంత వరకే గ్యాస్ ఉంటుంది. ఆ తర్వాత మరలా వెలిగిందామన్నా మళ్ళీ సాయంత్రం కావాలి. వీటిలో వేరు లేనందున ఏమైపోతాడంట, అతడు కొంతకాలం నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగు కానీ అభ్యంతరం పడిపోతాడట. వీళ్ళు ఏం లేదు, వేరు లేదు. రాత్రి ఏమన్నా పడినవాడు ఇతడే అని. రాత్రి ఏమైనా పడ్డాయనుకో పాపం వేరు తగ్గడానికి సాయశక్తులు అది ఏం చేస్తుంది, ప్రయత్నిస్తుంది. సాయశక్తిలో ప్రయత్నిస్తుంది. అక్కడికి చిన్న వేర్లు బయట వదులుద్ది. అండ్ ఈ ఏమైపోయాడు, కఠినుడు అయిపోయాడు, బండ అయిపోయాడు, రాయి అయిపోయాడు. రాయి అయిపోయిన వాడికి ఎంత వాక్యాన్ని విశదీకరిస్తే వాడు బద్దలైపోతాడు చెప్పండి, వేరు తల్లితాడు చెప్పండి, ఎలా నాటుకుపోతుంది చెప్పండి ఆ వాక్యం. అందుకే కఠినమైన హృదయాన్ని ఏం చేయాలి, మెత్తన చేసుకుని అవలంలో కూర్చోవాలి. కఠినంగా మార్చుకోకూడదు, దాన్ని రాత్రి గుండె చేయకూడదు. అవటానికి మాంసపు గుండె అయినా లోపల గుండె మాత్రం ఎలా ఉండిపోతుంది, రాయి వల్ల బిగుసుకుపోతుంది. అని ఇందులో వాక్యం పడితే విత్తుతుంది, అది వేరుతల్లుతుంది. ఆ వాక్యం వేరుతల్లగలదా, ఆ రాయిలో వాక్యం వేరుతల్లగలదా, తనలేదు. ఒక తన్నుదామని సాయశక్తితో ప్రయత్నించిన అది ఏమవుతుంది, దానిలోనికి చొచ్చుకుపోయే సామర్థ్యం దాని దగ్గర లేదు. ఎందుకు లేదా అంటే అది లోపల బండ మారిపోయి ఉంది. మరి దీని ఏం చేయాలి, ఎలా పగలగొట్టాలి, ఈ బండను ఎలా పగలగొట్టాలి, చిన్న ఖాళీ చేస్తాడు, పెద్ద గ్రనైట్ పెడతాడు, అందులో విస్ఫోటనం చెందించాలి. మామూలుగా అయితే పని అవుతుంది. అలా బాబు ప్రార్థన చేసుకోవడం, మోకాళ్ళు అయ్యారా, దేవుడు చెప్పడం కొట్టరా, స్థుతించరా, అమ్మాయి కొత్తరంటే పని అవుతుంది. లోపల ఉంటున్న బండను ఏం చేయాలో తెలుసా, గ్రనైట్ పెడతాడు. అండ్ విస్ఫోటనం చెందించేస్తాడు. అప్పుడు చిన్న తొలగలు అయిపోవాలి. అది దేవుడి వాక్యం నాటపడడం అంటే. ఈ రాత్రి అన్న పడిన వాడికి అండ్ హృదయం బద్దలు కావాలని అంటే అండ్ హృదయంలో ఏముండాలి, దేవుడి వాక్యం అనే శుద్ధి ఉండాలి. సమ్ముటెట్టు కొడితే పగిలిపోవాలంటే. అలా బలంగా వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో నాటపడద్దో ఆటోమేటిక్గా బండ మారిపోయిన హృదయాలు ఏం చేయబడతాయి, మెత్తన చేయబడతాయి. ఒకవేళ రాత్రి నేలన పడిన వాడు నీవైతే దేవుని వాక్యం అనే ఆ శుద్ధి చేత అండ్ ఆ సమ్మిటి చేత ఒక్కసారి బలంగా మోదించుకో. ప్రభువా, నా మనస్సును విరగొట్టు, కఠినమైపోయిన నా హృదయాన్ని పగలగొట్టు. ఇదిగో మెత్తని చేయి, ధైర్యం రాయి, అండ్ కట్టు డ్రెస్సింగ్ చేయి. అలా బండవారిపోయిన నా హృదయం
హృదయాన్ని మార్చు ప్రభువా, నీ వాక్యం నా హృదయంలో నాటబడాలి అంటే చదువును నేలగా మారాలి. రాళ్ళుంటే ఆ విత్తనం విత్తబడదు, చదువును నేల అయిపోవాలి, మట్టిగా మెత్తన చేయబడాలి. ఒకప్పుడు క్రూరమైన కోపం ఇప్పుడు సాధు స్వభావంలోనికి రావాలి. ఒకప్పుడు భయంకరమైన మూర్ఖుడివి ఇప్పుడు భయంకరమైన తగ్గింపు స్వభావంలోనికి వచ్చేయాలి. తగ్గింపు స్వభావంలోనికి వచ్చేయాలి. ఒకప్పుడు భయంకరమైన క్రూరులం ఇప్పుడు స్వాదు జంతువులుగా మారిపోవాలి. అలాగైతే మెత్తలు చేయబడతాం, అలాగైతే వాక్యం మనలో నాటబడద్ది, అలాగైతే వేరు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలా వాక్యం విని గ్రహిస్తే సంతోషించుకుంటూ వెళ్ళిపోతే సరిపోదు. భలే చెప్పుడు వాక్యం అని ఆ వాక్యాన్ని హృదయంలో ఏం చేయాలి? నాటించాలి. ఇది రెండు. ఒకటో కేటగిరీ ఏంటి? త్రోవ పక్కన పడి విత్తనాలు విత్తుతున్నప్పుడు త్రోవ పక్క పడిన వాడు ఒకడు, రాత్రి నేలలో పడిన వాడు రెండో వాడు. మూడవ కేటగిరీ చూద్దాం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడై ఉండి, వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయను గనుక వాడు నిష్ఫలుడవుతాడు. మొక్కొస్తాది గాని ఫలాలను ఇవ్వదు. అది నిష్ఫలుడు అంటే దాని అర్థం అది. ఫలాలు ఎప్పుడు వింటాడు, గ్రహిస్తాడు, వేరు తన్నుతాడు. వేరు తన్ని ఫలాలు కాయడానికి సిద్ధపడుతున్నప్పుడు ఆయన ముండ్ల పొదలలో పడ్డాది కనుక ఇక ఈ మొక్కని ఆయన ఫలాలు తెచ్చే దశకు దానిని ఇదేం చేయలేవు. ముండ్ల పొదలు ఏం చేయలేవు, వెతకలేవు. ఏంటా ముండ్ల పొదలు అనుకుంటారా? ఐహిక విచారాలు అన్నాడు. పిల్లవాడికి ఎలా పెళ్లి చేయాలో ఏంటో, నేను చచ్చిపోతే ఎలా బతుకుతాడో ఏంటో, పిల్లకి ఎలా మంచి వధువులు చూసి సంబంధం చేయాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ గోడ ఎలా కట్టాలి, ఇటుక ఎలా పెరగాలి, సిమెంట్ ఎలా పామాలి, ఇసుక ఎప్పుడు వేయించుకోవాలి, అన్నం ఎప్పుడు వండుకోవాలి, కూర ఎప్పుడు వండుకోవాలి, ఎప్పుడు తినేయాలి, ఎప్పుడు కక్కేయాలి. ఇవి ఏంటివి? ఐహిక విచారాలు అంటే ఇవి. ఐహిక విచారాలు, ధనమోసమును ఆ వాక్యమును అణచివేస్తాయి. వీడే మండల పదాలలో వెత్తబడిన వాడు. ఒకవేళ ఇలాంటి ఆలోచనలతో దేవాలయంలోకి వచ్చి కూర్చుంటే నీలో కూడా వాక్యం వెత్తబడిన అది ఫలింపు రాదు. ఇవి విడిచిపెట్టుకొని దేవాలయంలోకి వచ్చి కూర్చోవాలి. ఇన్ని కేటగిరీలు పాటిస్తేనే కానీ మనకు వాక్యం ఏం చేయబడదు, లోపల నాటపడదు. అది లోపల నాటపడదు. అందుకే ఇన్ని రకాలుగా మనం పరిపక్వత చెందాలి. అంటే రాతి హృదయాలను కలిగి ఉండకూడదు. మనం మాంసపు గుండె కలిగి ఉన్నాం. మెత్తలు చేసుకోవాలి, మారాలి, సాధు స్వభావంలోనికి రావాలి, తగ్గింపు జీవితంలోనికి రావాలి. ఎప్పుడైతే ఈ స్థితిలోనికి మనం వస్తామో ఆటోమేటిక్గా దేవుళ్ళు అంచెలంచెలుగా ఎదిగిపోతాం. అంచెలంచెలుగా దేవుళ్ళు మనం ఎదగడం ఆరంభమైందా? ప్రపంచంలో ఎవడు మన వైభవాన్ని ఆపేవాడు ఎవడు కూడా ఉండడు. గుర్తుంచుకోండి, ఉండడండి. ఏ నరమాత్రుడి వల్ల కాదది, ఏ మేధావి వల్ల కాదది. ఎందుకంటే మన పక్షాన్ని నిలబడిన వాడు ఆకాశం సరిపోదు, మహాకాశాలు సరిపోవు, అది మహాస్వరూపం కలిగిన వాడు. మర్చిపోగలడు. ఇలా ఇంకొక సందర్భం, ఇంకొక మాట చూద్దాం. 4వ వాడు మండల పొదల్లో విత్తనములు పడిన వాడు వాక్యం విని వాడే వింటాడే కానీ ఐహిక విచారాలు ధనమోసము వాక్యమును అణిచివేయను కనుక వాడు ఫలాలు లేని వాడిగా ఉంటాడు. మంచి జ్ఞానం వెత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టి వాడు సఫలుడై ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలిస్తాడు. ఇదే ఉపమాన భావం అన్నాడు. మరి మీలో ఎవరు ఎన్ని రకాలుగా ఫలిస్తున్నారో నాకు తెలియదు, కానీ మనలో వాక్యం వ్యక్తపడిన తర్వాత ఆ వాక్యం ద్వారా మనలో ఏమి రావాలి? ఫలింపు రావాలి, ఫలింపు రావాలి. అందుకే ఉపమానాలు చెప్పడండి మహానుభావుడు. ఫలింపు రావాలి. శోధనలు వస్తాయట మండల పదవులో పడిన వాడికి. శోధనలు సహించేవాడు ఎవరంటున్నాడు దేవుడు? ధన్యుడు. క్రైస్తవులకు వస్తే శోధనలే ఉండవనుకోకండి, ఉంటాయి. ఉన్నా వాటిని జయింపగలిగే శక్తి దేవుడు మనకు ఇవ్వాలని ప్రార్థించాలి. ఖచ్చితంగా జయింపనిస్తాడు, జయమిస్తాడు మనకి. ఐహిక విచారాలు, మోసాలు, ధనమోహము, ఇక చచ్చిపోయిన వాడు ఏమి పట్టుకెళ్ళటం లేదు. నా తల్లి గర్భం నుండి నేను దిగంబరిగా వచ్చి తిని మరలా దిగంబరిగానే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. అన్నీ ఇచ్చిన వాడే మరలా అన్నీ తీసుకుని పోయాడు. దేవుడు నా వాడికి భయం కలుగునుగాక అన్నాడు. ఎవరు అన్నారు? అజలయ్య ఎవరన్నారు?
యోబు గారు. అప్పుడు అలా ఆవిడ హల్లెలూయా అందా. ఓరి మూర్ఖుడా మూర్ఖుడా ఏమంది? దేవుడిని దూషించి చాలా ఎత్తికి బతుకు నీకు అంది. అలాంటి దౌర్భాగ్యులు ఉంటారు సమాజంలో. సంపాదించుకోవాలని బ్రతుకు ఎందుకు రాసెచ్చుకో ఎక్కడన్నా దూకి అలా ప్రేరేపిస్తున్నారేమో అని కూడగట్టుకోవాలని జీవితాలు మీకు ఎందుకు అబ్బాయి ఉండకండి, ఇక్కడ ఇంట్లో బయటకు పో అనడేమో ఒక తండ్రి. ఆలోచించండి ప్రియులారా. ఇక్కడే ఆలోచించకండి. మీరు ఇక్కడ అన్ని అవసరం చేసుకోండి, కష్టపడండి, సంపాదించండి, కూడగట్టుకోండి. ఇవి మాత్రమే జీవితం కాదు సుమా. ఈ జీవిత కాలం మట్టిగా మనం ఆలోచించకూడదు సుమా. ఇంతకు మించిన జీవితం మనకు ఒకటి ఉంది, దాని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. ఇక్కడ ఆలోచించకపోతే ఎప్పుడు ఆలోచిస్తావు? అక్కడ వెళ్ళిన తర్వాత అవకాశం ఇక లేదు. పాస్ ఫెయిల్ ఇక్కడ అయిపోవాలి. ఫెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ సప్లిమెంట్ 100 అనుకోకూడదు అని అట్ట టైంలో కొట్టాలన్నమాట. అప్పుడు ఆయన అన్నాడు మరణ ముఖము అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? ఇందాక మనం ఎంత మాట్లాడుకున్నమాట, అన్నీ ఇచ్చిన వాడు అన్నీ తీసుకుపోతాడు. దేవుడి నామానికి ఏమంది? నీకు మారడానికి ఉంది, వదిలేసిపోయింది, చచ్చింది, అంతే ఎవరి జీవితమే. తర్వాత యోబు గారికి అందమైన భార్య, మునపటికంటే అందమైన పిల్లలు. ఆ తర్వాత ఆయనకి కానీ మునుపు ఉన్న ఆస్తి కంటే 7 అంతలుగా ఆస్తి. 7 అంతలుగా ఆస్తి. ఊజి దేశం అంటే నేడున్న మస్కట్ దేశం. మస్కట్ దేశం ఎప్పటికీ యోబును కొట్టిన మగాడు పుట్టలేదంటే మీరు నమ్మాలి. అంత ఆస్తిపరుడు ఆయన. అవును, అంత ఆస్తిపరుడు. అంత ఆస్తిపరుడు అంటున్న మాట ఏంటో తెలుసా? అన్నీ ఇచ్చిన వాడే అన్నీ తీసుకుపోయాడు. నేను కష్టపడి సంపాదించానండి రాత్రనక పగలనక అంటున్నాం మనం. ఆయన సెలవు లేక మింగ అది ముందు ట్యాగ్ లైన్ నల్ల చేసుకో. ఆ తర్వాత నీ కష్టం గురించి చెప్పు. ఆరోగ్యం ఇచ్చినవాడు ఆయన, జీవాన్ని ఇచ్చినవాడు ఆయన, జీవితాన్ని ఇచ్చినవాడు ఆయన, ప్రాణం ఇచ్చి నిలబెట్టింది ఆయన. అంటే సక్రమంగా అవయవాలు మనం ఏ బండి కట్టుకుపోయే లారీ కిందకు పోవాల్సిన వారము అంటే ఆ క్షణాన్ని మనం తప్పించి సరైన అవయవాలు నిర్మాణాన్ని ఆకృతిని మనకి ఇచ్చి ఆయన మీరు మీ కష్టార్జితం చేసుకుని తినట్టు ఆయన సెలవు వలన మనం ఇలా బ్రతుకుతున్నామే తప్ప ఇందులో మనం పొడి చేసింది ఏమీ లేదు. ఎవడంత గట్టిగా ఫీల్ అయిపోకండి. నిజమే. ఆయన సెలవు లేకపోతే కానీ మనం ఊపిరి పీల్చి మరలా బయటికి వదలలేదు. గుర్తుంచుకోండి, ఊపిరి పీల్చడం వరకే మన పని. బయటకు వదలాలంటే ఆయన సెలవు ఉండాలి. ఆయన సెలవు ఉండాలి. అందుకే ఐహిక విచారములు దాన్ని నాశనం చేస్తాయి. అందుకే మీరు ఈ నేలలో ఏ నేలలో మీరు ఉండకండి. మంచి నేలన విత్తబడిన వారై మీరు ఉండాలి. మంచి నేలన విత్తబడిన విత్తనం ఏదో రకంగా ఫలింపనిచ్చేస్తాడు. ఏదో రకంగా ఫలింపనిచ్చేస్తాడు. అది తక్కువ ఇచ్చిందా ఎక్కువ ఇచ్చిందా పరిమాణం కాస్త పక్కన పెడితే ఫలింపిచ్చిందా లేదన్న పాయింట్ మీరు ఆలోచించండి. ఖచ్చితంగా మంచి నేల పడితే ఫలింపిస్తుంది. మీ హృదయాలు పరిశుభ్రంగా ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఏం చేస్తారు? అలా ఫలించాలని ఆశిస్తున్నాను. ఫలిస్తారో ఫలించరో అది మీ ఇష్టం. కానీ ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఫలించాలి. ఫలించే వారముగా మనము ఉండాలి. కనుక ఫలింపుని ఇస్తానని ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ ఫలభరితమైన జీవితాన్ని మనలోకి తెచ్చుకోవాలి. దేవుడి వాక్యం పట్ల భయము, శ్రద్ధ, భక్తి, మర్యాద, గౌరవం, ఇంకెన్ని పెట్టుకుంటారో పర్యాయ పదాలు ఎన్ని ఉన్నాయో ఆ పర్యాయ పదాలు అన్నీ వాడుకోండి. ఇవన్నీ మనకి దేవుడి పట్ల ఉంటే ఖచ్చితంగా మనం ఫలభరితమైన మొక్కలుగా మారతామండి. మీ ఆస్తి వద్దు, మీ అంతస్తులు ఆయనకి అక్కర్లా. నీ మనసే కావాలి ఆయనకి, నీ భక్తే కావాలి. పరిపూర్ణమైన మనసు చూస్తాడు. నువ్వు పట్టుకొచ్చి కానుకో ఎంత బలంగా వేసేవని చూడమా? అవి బాధకుడు పోషించబడాలి. ఆయనకి అవసరం, దేవుడికి కాదు. దేవుడికి అక్కర్లా. మనం పట్టుకొచ్చే బియ్యం ఆయనకి అక్కర్లా. మనం పట్టుకొచ్చే అరటిపళ్ళు, గోంగూర అండ్ తోటకూర, ఇంకా బెండకాయలు, దొండకాయలు, టమాటో, వెజిటేబుల్స్ అన్ని ఆయనకి అక్కర్లా. నో మోర్ అంటాడు అన్నమాట బాలకృష్ణ. ఆయన అక్కర్లేదండి. ఎందుకంటే ఆయన ఆకలి అది కాదు, భౌతిక సంబంధమైన ఆకలి కదా ఆయనకి, ఆత్మీయ సంబంధమైన ఆకలి. కనుక మంచి నేల ఎత్తబడిన మొక్కలుగా ఫలభరితమైన జీవితాలతో ఆయన పక్షాన మనమందరం ఉండాలి.
కానీ సంఘం గొప్పగా ఎదగాలంటే మనలో వాక్యం ఏం చేయబడాలి? నాటబడాలి. నాటబడితేనే తప్ప కానీ ఆ సంఘానికి వైభవపేతమైన జీవితం రాదు. అలా నాటబడాలంటే విత్తేవాడు సరైన శ్రేష్టమైన విత్తనాలు తెచ్చి ఎత్తాలి. పనికి వాళ్ళ శత్రం కట్టుకుని చాదువరం కానీ వాగేసి ఈ కార్యక్రమాన్ని ముగించేసేవాడుగా ఉండకూడదు. బాధకులు ఎవరైనా సరేనా కనుక అలా శ్రేష్టమైన విత్తనాలు విత్తబడుతున్నప్పుడు మీలో ఫలింపునిచ్చే ఆ వృక్షాలుగా దేవుడికి ఫలభరితమైన జీవితాలతో మీరు ఉండాలని ఉంటారని ఆశిస్తూ మంచి నేల పడిన విత్తనాల వల్ల మీరు ఉంటారని దేవుడి పక్షాన్ని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ దేవుడి కొద్ది మాటలు ఆయన వినుకుడులో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. అంజూరపు చెట్టు కట్టి నాటెను ద్రాక్షావనమందు, అంజూరపు చెట్టు కట్టి నాటెను ద్రాక్షావనమందు,
మహాగరుడ సర్వ సృష్టికి ఆధారపుత్రుడైన నా తండ్రి, తండ్రి లేక జీవితాన్ని నీ కొరకు ఫలింపు తెచ్చుకోవాలి. ఎలా ఫలభరితమైన మొక్కలుగా మేము మారాలి తండ్రి. ఇంతువాని గురించిన ఉపమాన భావంలో మీరు నేర్పిన పాఠం అమోఘం. ఒకటవ జాబితాలో కానీ, రెండవ జాబితాలో కానీ, మూడవ జాబితాలో కానీ మేము లేక మంచి నేలను విత్తబడిన శ్రేష్టమైన విత్తనాలు వల్ల కూర్చున్న బిడ్డలను మమ్మల్ని 30 100 60 100 ఫలింపులోనికి తీసుకురండి. ఇప్పటికీ మా హృదయాలు కట్టిన మారిపోయాయేమో, హృదయం అనే పలకల మీద వాటిని రాసుకునేలాగా హృదయం అనే పలకలను తండ్రి మేము మోసే ఒకనాడు లిఖించినట్టుగా, పౌలు మా పత్రిక మీరే అని పలికినట్టుగా హృదయం అనే పలకల మీద నీ వాక్యాన్ని రాసుకొని యేసు మాలో నివసిస్తున్నాడని అనేకులకు మా ప్రవర్తన ద్వారా చూపించడానికి కృప చూపించండి. ఈ వాక్యాన్ని వినే తండ్రి ఇదిగో నాయన క్రమాన్ని బిడ్డలకు వివరించారు. త్రోవ పక్కన పడేవాడిగా కానీ, రాత్రి నేల పడేవాడిగా కానీ, ముట్ల పొదల్లో పడేవాడిగా కానీ లేక కనబడుతున్న ప్రతి మాట నీ మాటగా స్వీకరించి నీ మాటలకు విలువనిచ్చే గొప్పదైన స్థితి మాకందరికి అనుగ్రహింపచేయమని. మళ్ళా బిడ్డ లోకంలోకి వెళ్తున్నారు దేవా. సమస్తము ఎరిగినవాడు, సమస్తము తెలిసినవాడు, ఏ హాని బిడ్డలకు రానియక మీ రెక్కల చాటున మరలా వారం వరకు భద్రపరచమని, సజీవుల పక్షాన్ని మమ్మల్ని అందరూ ఉంచుతారని ఆశిస్తూ మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే అప్పటి వరకు నీ బిడ్డలను సజీవులుగా ఉంచమని ప్రార్థిస్తూ, ప్రతి ప్రతి అవసరత బిడ్డలకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ కొద్ది ప్రార్థన నదుడైన యేసు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.